మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షం వచ్చిందంటే చాలు జనావాసాలకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో గత 3 ఏళ్ల కిందట మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వరద నీరు చేరింది. ఇక కనీసం ఆటోలు కానీ బైక్ పైన కానీ ప్రయాణించడానికి వీలు లేకుండా కాలనీ అంతా బురదమయంగా మారిందని మండిపడ్డారు. ఇక గతంలో ఇదే మాసంలో 4 రోడ్డు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మాకు ఇచ్చిన ఇది గొప్పతనం కాదు. మేము పడి సస్తున్నాం. ఇక్కడ మా కూలు లేక మాకు బతుకులు లేక అటు పోయి బతున్నాము. మీదకు పోయి ఆరనక ఏదనక పోయి బతున్నాము. ఈడికి 2 పడ్డరు. ఇక్కడ ఇంకో బస్తాలు పట్టుకొని పోతున్నాము. మాకు ఏమి ఇబ్బంది లేక ఏ బాధ పడుతున్నాము. ఆ బాధ దయచేసి అయితే చూసుకొని పోయి చేసి మాకు రోజులు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మస్తు బాధ అవుతుంది సార్. నాకు చెప్పుకోలే కదా చచ్చిపోతున్నాం సార్. మేము ఈ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే గత 3 సంవత్సరాలు అవుతుంది రూములు ఇచ్చి ఉన్నా కానీ ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి. ఇప్పటికీ 3 పడ్డా కానీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దగ్గరికి పోతున్నాము, చెప్తున్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు. రోడ్డు చూస్తే ఈ పరిస్థితి ఉంది. ఇక అసలు పోతే పిల్లలకు ఆటోలలో పోవాలన్న భయమే ఉంది. బైక్లో మీకు జారి పడుతుంది. నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూములు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పని పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు. మా పరిస్థితి చూడు. ఇక్కడ నుంచి అయినా కానీ ఈ రోడ్డుని మంచిగా చేయమని ప్రత్యేకంగా ఆ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎన్నోసార్లు చెప్పాము. రోడ్డు నుంచి అన్న దయచేసి చెయ్యాలి.